హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు 2 హై ప్రోటీన్ మీల్ రెసిపీస్తో మేము ముందుకు వచ్చేసాను. అవేంటో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఫస్ట్ రెసిపీ వచ్చి వెజిటబుల్ ఆమ్లెట్ అనమాట. దీనికోసం ఒక బౌల్లో ఉల్లిపాయలు, టమాటోలు, క్యాబేజ్, క్యాప్సికమ్, క్యారెట్, బీన్స్ ఇలా వీటన్నిటిని చిన్న చిన్నగా తరిగి వేసుకోవాలి. వెజిటబుల్స్ అనేవి మీకు నచ్చినవి మీరు వేసుకోవచ్చు అనమాట. మీ చాయిస్ ప్రకారం మీరు మిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు, పచ్చికారం కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో సాల్ట్, పెప్పర్ పౌడర్, జీరా పౌడర్ వేసుకోవాలి. ఇందులో ప్రతి దాంట్లోనూ జీరా పౌడర్ అనేది యాడ్ చేసుకోండి. మీరు వెయిట్ లాస్లో బాగా హెల్ప్ అవుతుంది. డైజెషన్కి అది గ్యాస్ అది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. అలానే నీచు వాసన రాకుండా కొద్దిగా పసుపు, మీ కారానికి తగినంత కారం వేసుకొని 2 eggs అయితే బ్రేక్ చేసి వేసుకోండి. మీరు డైట్ మరీ స్ట్రిక్ట్గా చేస్తున్నారు అంటే ఎల్లో అవాయిడ్ చేయాలి అంటే మీరు వైట్స్తో కూడా చేసుకోవచ్చు, ఎగ్ వైట్స్తో. అలాంటప్పుడు 3-4 ఎగ్ వైట్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు. నార్మల్గా అయితే మనం ఎగ్ ఎల్లోలో కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది ఎగ్ వైట్ కన్నా కూడా. అందుకని మ్యాక్సిమం మిగతా ఫ్యాట్స్ అన్ని కూడా స్కిప్ చేసి ఎగ్ ఎల్లో అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. ఇవన్నీ చక్కగా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఆమ్లెట్లో అయితే మనం వేసేసుకోవాలి. నెక్స్ట్ ప్యాన్కి కొద్దిగా గీ అప్లై చేసుకోవాలి. చాలా తక్కువ మోతాదులో గీ అనేది వేసుకోవాలన్నమాట. మీరు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ కూడా తీసుకోవచ్చు. నువ్వుల నూనె, కోకోనట్ ఆయిల్ ఇలా ఏదైనా కొద్దిగా ఒక 1/2 స్పూన్ వరకు తీసుకోవచ్చు. జనరల్గా డైట్ చేసే వాళ్ళు ఫ్యాట్ అనేది కట్ చేసేసి మ్యాక్సిమం అంతా ఫ్యాట్లెస్గా డైట్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా మంచి న్యాచురల్ ఫ్యాట్ సోర్సెస్ అన్నీ తీసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ కానీ, నట్స్, సీడ్స్ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. మనం ఆమ్లెట్ మిక్స్ అయితే ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. అప్పుడు మనకి ఫ్లిప్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మంచి పిజ్జా లుక్ వస్తుంది అనమాట. మీకు కావాలంటే చీజ్ కూడా అన్ప్రాసెస్డ్ చీజ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఫ్లిప్ చేసుకొని బోత్ సైడ్స్ మనం 5 minutes కుక్ చేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. ఒక్క పర్సన్ అయితే ఖచ్చితంగా తినలేరు, 2-3 ఈజీగా సరిపోతుంది. చాలా న్యూట్రిషియస్ అండ్ హెల్తీ కూడా. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ దేనికైనా కూడా బాగుంటుంది. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి వెజ్ ఆప్షన్ అనమాట. వెజ్ ఆమ్లెట్ అనుకోవచ్చు మీరు సింపుల్గా. వెజిటబుల్ బేసిన్ చీలా. దీనికోసం ఒక బౌల్ తీసుకుని అందులో టమాటో తరుగు, ఉల్లిపాయ తరుగు, క్యాబేజ్, క్యాప్సికమ్, మిర్చి అలానే క్యారెట్ తరుగు వేసుకోవాలి. ఇందులో కూడా మీకు నచ్చిన వెజిటబుల్స్ అనేవి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో 1 కప్పు శనగపిండి అయితే యాడ్ చేసుకోవాలి. శనగపిండి అనేది మనం ఇంట్లో పట్టించుకున్నట్టయితే బెటర్ అనమాట. ప్యాకెట్ ఫుడ్ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. మ్యాక్సిమం ఇప్పుడు అన్ని కల్తీలుగానే ఉన్నాయి. మనం పప్పు తెచ్చుకొని కడుగు ఆరపోసి పట్టించుకుంటే అది చాలా వరకు మంచిగా ఉంటుంది. తర్వాత ఇందులో సాల్ట్, జీరా పౌడర్, పెప్పర్ పౌడర్ అలానే చాట్ మసాలా కూడా వేసుకోండి. చాట్ మసాలా వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఒక మంచి చట్పటా స్టైల్ వస్తుంది అనమాట. మనకు మంచిగా అనిపిస్తుంది తింటున్నప్పుడు. డైట్ చేస్తున్నామన్న ఫీల్ ఉండదు. నెక్స్ట్ ఇందులో ఇంకా న్యూట్రిషన్ పెంచడానికి మొలకలు వచ్చిన మెంతులు వేస్తున్నాను. ఇది ప్రీ డయాబెటిక్స్ ఉన్న వాళ్ళకి కూడా, డయాబెటిక్స్ అయినా కూడా చాలా మంచిదన్నమాట. మెంతులు మీరు రాత్రంతా నానబెట్టిన తర్వాత అవి కాఫీ నెట్లో వేసి పెట్టారంటే మీకు ఈజీగా స్ప్రౌట్స్ వచ్చేస్తాయి. తర్వాత వాటర్ వేసి చక్కగా ఇలా కలిపేసుకొని మనం యాజ్ యూజువల్ గీ అప్లై చేసుకొని ఒక్కొక్క గరిటె వేసుకున్నామంటే మనకి చిన్న చిన్న దోశలాగా, ఊతప్పంలాగా ఉంటాయి. చాలా ఈజీగా అయిపోతాయి. ఇలా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకున్నాక బోత్ సైడ్స్ మనం 5 minutes కుక్ చేసుకుంటే మనకి రెడీ అయిపోతాయి. చాలా సింపుల్ అండ్ ఈజీ, న్యూట్రిషియస్ అండ్ ఫిల్లింగ్ అనమాట. ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు చెక్ చేయొచ్చు. నేను తీసుకున్న క్వాంటిటీ అయితే 3-4 మెంబర్స్కి ఈజీగా సరిపోతుంది. ఈ రెసిపీ అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేసి ఏ రెసిపీ మీకు ఎక్కువ నచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని హెల్దీ, న్యూట్రిషియస్ అండ్ వెయిట్ లాస్ డైట్ రెసిపీస్, హెల్దీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే సేఫ్.